స్త్రీశక్తి పథకం స్టాల్ చేసిన రోజు హిందూపురంలో ఎమ్మెల్యే బాలేబాబు ప్రయాణికులను ఎక్కించుకొని ఆర్టీసీ బస్సు నడిపిన ముచ్చట మన జోరుదార్లు చెప్పుకున్నాం కదా. ఈ గియాల మాత్రం ఎమ్మెల్యేలు బస్సు ఎక్కినాక బాలేబాబు స్టీరింగ్ పట్టిండు. కాకుంటే సార్ ఓట్ అనుకుంటే ఇంకొకటి జరిగింది. చూసిండ్రా అనుల్లా పక్కపొంటి కూసున్నోళ్ళెవలో సారు మీరేనా డ్రైవింగు అని అడగంగానే ఓ లుక్కిచ్చి చూస్తావుగా అని ఎట్లా చెప్తున్నాడో. ఎంతైనా హీరో అయినాక ఎమ్మెల్యే అయిండు కాబట్టి ఆ హీరో మేనరిజం ఎక్కడికి పోతుంది చెప్పుండ్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే మొన్నట్లా విడుదల చేసిన డిఎస్సి విజేతలకు మెగా డిఎస్సి ఉత్సవ పేరు మీద ఇయాల నియామక పత్రాలిచ్చే కార్యాన్ని రాజధాని అమరావతిలున్న సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిండ్రు కదా. ఇక ఈ కార్యక్రమానికి అసెంబ్లీకెంచి ఎమ్మెల్యేలంతా బస్సులో పోదామని అనుకున్నారు. ఇక బస్సును చూడంగానే బాలయ్య బాబు సారు సీదా పోయి వెనక ఊకోకుండా డ్రైవర్ సీట్లనే కూకున్నాడు. బరాబర్ ఇయాల బస్సును నేనే నడుపుదామని అనుకున్నాడు. ఇక లోపటున్నోళ్ళు కూడా ఖుషిగానే ఉన్నారు. కొందరు వీడియోలు తీద్దామని కూడా రెడీ అయ్యిండ్రు. కాకుంటే ఇంతల్నే ఆ బస్సు డ్రైవర్ వచ్చి, సార్ ఈ బస్సు జర కండిషన్లో లేదు, మీరు నడపాలనంటే జర తక్లీఫ్ అవుతుందని చెప్పేటాళ్లకు పాపం బాలయ్య బాబు సారు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. లేకుంటేనా ఇయాల బాలయ్య బాబు అభిమానులకు పండగసంటి వార్త అయ్యేది. కానీ ఆర్టీసీ అధికారులు చేసిన తప్పిదం చెయ్యంగా ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. మరిగా ఆర్టీసీ అధికారులైన ఎమ్మెల్యేలు ప్రయాణం చేసే బస్సు అంటే అన్ని తీవ్ర కండిషన్ ఉన్న బస్సునే వంపాలే గాని గిసొంటి బస్సును వంపుడేంది, బాలయ్య అభిమానులను నారాజ్ చేసుడేందో పోన్రి.